వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో భారీ ట్విస్ట్ చోటు చేసుకోబోతుందా? మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారా? బలమైనటువంటి టీంను ఏర్పాటు చేయడం పైన బాలినేని దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా జనసేనలోకి మాజీ మంత్రులు ఎంట్రీ ఇవ్వబోతున్నారనేటువంటి ఊహాగానాలు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రస్తుతం వైసీపీకి దూరంగా ఉంటున్నటువంటి నేతలకు గాలం వేయబోతున్నారంటూ ప్రచారం కూడా సాగుతుంది. సైలెంట్ గా ఉన్నటువంటి సీనియర్స్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం. ప్రధానంగా మాజీ మంత్రులు మానుగుంట మహీధర్ రెడ్డి, సిద్ధా రాఘవరావు, ఆమంచి కృష్ణమోహన్ తో పాటుగా మద్దిశెట్టి వేణుగోపాల్ కు టచ్ లోకి వెళ్లినట్లుగా జోరుగా వార్తలు కూడా వస్తున్నాయి. అయితే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు మానుగుంట మహీధర్ రెడ్డి. బాలినేని మహీధర్ మధ్య ఇప్పటికే రాజకీయ విభేదాలు కూడా ఉన్నాయి. గతంలో పరస్పరం బహిరంగంగా విమర్శలు చేసుకున్నారు ఇరువురు నేతలు. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు మహీధర్ రెడ్డి. ఈసారి బరిలో ఉంటానంటూ కూడా ఇప్పటికే ప్రకటించారు. పాత విభేదాలు మర్చిపోయి బాలినేనితో నడుస్తారా అనేటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మొత్తం మీద సొంత టీం కోసం బాలినేని శ్రీనివాసరెడ్డి గట్టి ప్రయత్నాలు చేశారనేది మాత్రం క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, జిల్లా వ్యాప్తంగా జనసేన బలోపేతం పైన బాలినేని తీసుకుంటున్నటువంటి స్టెప్స్ మాత్రం జిల్లా రాజకీయ రూపురేఖల్ని మార్చబోతున్నాయా అనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన బాలినేని శ్రీనివాస్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవల పలు కమిటీలు, అటు చేరికల కమిటీ, సాధికారిక ఏదైతే నామినేటెడ్ పదవుల విషయంలో జనసేన కార్యకర్తలకు సమాచార సాధికార కమిటీ నియమించారు. ఆ కమిటీలో కూడా బాలినేని కీలక పాత్ర పోషిస్తున్నారు. చేరికల కమిటీలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులతో ఏ కమిటీ నియమించినా ఆ కమిటీలో ఖచ్చితంగా బాలినేని ఉంటారు అనేది జనసేనలో ఒక రకమైన చర్చ నడుస్తుంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లా రాజకీయాలని గత కొన్ని ఏళ్లుగా ఏకతాటిపై ఒంటి చేత చక్రం చెప్పిన బాలినేని శ్రీనివాసులు అటు కాంగ్రెస్ లోను ఇటు వైసీపీలో సుదీర్ఘకాలం పనిచేశారు. అటు వైఎస్ క్యాబినెట్ లోను ఇటు జగన్ క్యాబినెట్ లోను మంత్రిగా పనిచేసిన నేపథ్యం. అయితే ప్రస్తుతం జనసేనలో కూడా ఆయన ప్రాధాన్యత పెరిగింది. ఇటీవల కాలంలో అటు రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లా బాధ్యతలు కూడా బాలినేనే చూస్తున్నారు. అయితే ఇప్పటికే బాలినేని కుమారుడు బాలినేని ప్రణీత్ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి నామినేషన్ వేశారు. మరోపక్క జిల్లా అధ్యక్ష పదవికి కూడా ఆయన నామినేషన్ వేశారు. మరికొద్ది రోజుల్లో జిల్లా అధ్యక్షుడు ఎవరనే అంశం పైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం. ఇలాంటి నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో బాలినేని తన సత్తా నిరూపించుకోవడానికి, తన పూర్వ వైభవాన్ని సంతరించుకోవడానికి మాజీ మంత్రుల పైన ఫోకస్ పెట్టారు, మాజీ ఎమ్మెల్యేల పైన ఫోకస్ పెట్టారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి దూరంగా ఉన్న కొంతమంది నేతలను ఆయన దువ్వుతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. కందుకూరు మాజీ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి గతంలో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. బాలినేనికి మహీధర్ రెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు బాలినేనితో మహీధర్ రెడ్డి నడుస్తారా అనేది $1 మిలియన్ ప్రశ్న. మరోపక్క మాజీ ఎమ్మెల్యేగా ఉన్న మరో నేత పేరు కూడా తెరపైకి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ దర్శి మాజీ ఎమ్మెల్యే చేరతారా లేదా అనే అంశంపై కూడా ఓ క్లారిటీ రావాల్సింది. మద్దిశెట్టి వేణుగోపాల్ జనసేన గతంలో వైసీపీ నుంచి 2019లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు దర్శి నుంచి. అయితే రాబోయే రోజుల్లో దర్శి ఇన్ఛార్జ్ గా బాలినేని నియమించబడతారు అంటూ ఇప్పటికే ఒక ఊహాగానం జరుగుతున్న నేపథ్యంలో ఈ చేరిక అంత సాధ్యమా? అదే పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి సంబంధించిన మద్దిశెట్టి వేణుగోపాల్ పార్టీలో చేర్చుకుంటారా అనేది కూడా ఒక ప్రశ్నగా ఉంది. మరోపక్క ఆమంచి కృష్ణమోహన్ ప్రకాశం జిల్లాలో బలమైన నేత. అటు చీరాల నియోజకవర్గంలో 2014లో ఇండిపెండెంట్ గా గెలిచారు. 2009 రోషయ్య శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చి 2009 ఎన్నికల్లో కూడా గెలిచిన నేపథ్యం ఉంది. అలాంటి బలమైన నేత ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నారు. ఆయన ఏ మేరకు చేరతారనేది కూడా చూడాల్సిన పరిస్థితి. మరోపక్క మాజీ మంత్రి సిద్ధారాఘవ్ గతంలో వైసీపీలో ఉన్నారు. ఆయన వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే చివరి నిమిషంలో అది ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో దర్శి నియోజకవర్గం కిరణ్ ప్రధానంగా అంటే సిద్ధా రాఘవరావు గతంలో తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేశారు. ఈసారి ఆ పార్టీలో చేరేటువంటి ప్రయత్నాన్ని పక్కన పెట్టి జనసేనలోకి వెళ్లేటువంటి అంత అవకాశం, అన్ని పరిస్థితులు జిల్లాలో ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయం తెలిసిన ఏ నేతైనా బాలినేనితో కలిసి వెళతారా అనేది కూడా ఒక $1 మిలియన్ ప్రశ్న. ఇక్కడ మాజీ మంత్రి సిద్ధా రాఘవరావుతో మాత్రమే బాలినేని శ్రీనివాసరెడ్డికి అత్యధిక సంబంధాలు ఉన్నాయి, మంచి సంబంధాలు ఉన్నాయి. మిగిలిన ముగ్గురు నేతలతో ఆయనకు ఆశించిన స్థాయిలో కూడా ఆయనకు
సంబంధాలు లేవు. మరోపక్క ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పైన పెరుగుతున్న అసంతృప్తి, మరోపక్క కాపు సామాజిక వర్గానికి సంబంధించిన సాయికృష్ణ కస్టోడియల్ డెత్, మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా అటు రఘురామకృష్ణరాజు చేసే వ్యాఖ్యల పైన ఇటు దళిత సంఘాలు చేస్తున్న తీవ్ర నిరసనల నేపథ్యంలో రాష్ట్రంలో ఏం జరుగుతుంది, కూటమి పాలన పైన ఇంత అసంతృప్తి ఉందా అనే కోణంలో కూడా జోరుగా చర్చలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం 2 సంవత్సరాలు పాలన పూర్తయింది, కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ఈక్వేషన్స్ ఎలా ముందుకెళ్తాయని అనే అంశాల్లో కూడా ఓ క్లారిటీ రాలేదు. ప్రస్తుతం సైలెంట్ గా ఉన్న ఈ రాజకీయ నేతలు కూడా వచ్చే ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని పార్టీలో చేరే అవకాశాలు ఉంటాయి. ఎలాంటి హామీలుతో పార్టీ స్వాగతించేటువంటి అవకాశం ఉండొచ్చు అంటారు? ఎందుకంటే కీలకంగా ఉన్నారు, జిల్లాలో గతంలో మాజీ మంత్రులుగా ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వారు ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఎలాంటి హామీలు జనసేన అధిష్టానం నుంచి ఇచ్చేటువంటి ఛాన్స్ ఉండొచ్చు? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా టీడీపీ కూటమిలో ఉన్న జనసేన ఈ సీటులో పోటీ చేస్తాము, ఈ సీటు మాదే అని చెప్పే క్లారిటీ ప్రస్తుతం లేదు. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో నేడు చెప్పలేని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో 4 సీట్లు ప్రకాశం జిల్లాలో ఉన్న 12 సీట్లలో 4 నుంచి 5 సీట్లు జనసేనకు దక్కే అవకాశాలు ఉన్నాయంటే 100% దక్కే అవకాశాలు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి గమనిస్తే ఇప్పటికే బాలినేని కుమారుడు బాలినేని ప్రణీత్ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి నామినేషన్ వేశారు. ఒంగోలు ఇన్ఛార్జ్ పదవి కావాలంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఉన్నారు. టికెట్ వస్తుందా రాదా అనే అంశం ఇప్పటికిప్పుడు క్లారిటీ లేదు. మరోపక్క దర్శి నుంచి ఇది ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి దర్శి పైన ఫోకస్ పెట్టారనేది ఒక ప్రచారం. మరోపక్క ఒక మాజీ మంత్రి సిద్ధారాఘవరావు దర్శి నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రి అయ్యారు. అలాంటి సిద్ధారాఘవరావు కూడా వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి అక్కడే టికెట్ కోరే అవకాశం ఉంది. మరోపక్క మద్దిశెట్టి వేణుగోపాల్ 2019లో దర్శి నియోజకవర్గం నుంచే గెలిచారు, అక్కడ నుంచే ఆయన ప్రాతినిధ్యం వహించారు. 2024 ఎన్నికలు ఆయన టికెట్ దక్కలేదు, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి టికెట్ దక్కింది, ఆయన గెలిచారు. ఇటు చీరాల వస్తే ఆమంచి కృష్ణమోహన్ తమ్ముడు కూడా ఆమంచి స్వాములు జనసేన పార్టీలో ఉన్నారు. ఆయన గతంలో 2024 ఎన్నికల్లో గిద్దలో టికెట్ ఆశించారు, గిద్దలో టికెట్ దక్కలేదు. మరోపక్క ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకవేళ మధ్యవర్తిత్వం జరిపి ఆమంతి కృష్ణమోహన్ ను పార్టీలోకి తీసుకువచ్చిన టికెట్ విషయంలో క్లారిటీ లేదు. ఇక్కడ రాజకీయంగా బలమైన వ్యక్తి బాలినేని అయినప్పటికీ కూడా టికెట్లు ఇప్పించడం, అది టీడీపీ కూటమితో కలిసి 15 ఏళ్లు ఉంటామంటూ పదే ప్రకటన చేస్తున్న పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో కేవలం ప్రకాశం జిల్లా నుంచి ఉన్న 12 సీట్లలో 5 నుంచి 6 సీట్లు దక్కే అవకాశాలు ఏమాత్రం ఉండవు అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో మంత్రులతో ఆయనకు కేవలం సిద్ధారాఘవరావుతో మాత్రమే సఖ్యత ఉంది, మిగిలిన నేతలతో ఆయనకు ఆశించిన స్థాయిలో సఖ్యత లేదు. మరి చూడాలి వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా మారతాయా. బాలినేని జిల్లాలో చక్రం తిప్పడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ వైసీపీ అత్యంత బలమైన పార్టీ, అదేవిధంగా 11 సీట్లు వచ్చినప్పటికీ కూడా జగన్ కేవలం 3 నుంచి 6 నెలల్లోనే కోలుకొని పార్టీని మళ్ళీ బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా కూటమిపై పెరుగుతున్న వ్యతిరేకత, జగన్ తాడేపల్లి ఇంటి వైపు ప్రజా సమస్యలు మద్దతుదారులు, అదేవిధంగా సమస్య ఉన్న ప్రతి నేత జగన్ గడప తొక్కడంతో రాజకీయాలు హాట్ గా మారాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సర్వేలు చూసినప్పుడు ఆయా నేతలు జనసేన తీర్థం పుచ్చుకుంటారా లేదా అనేది కూడా ఇప్పటికిప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఎన్నికలు 3 ఏళ్ళు ఉన్నాయి. 3 ఏళ్ల కాలం ముందే ఏ నేత కూడా తన రాజకీయ భవిష్యత్తు కోసం జనసేన వైపు వెళ్తారా, వైసీపీ వైపు వెళ్తారా, లేక టీడీపీ కూటమిలో చేరతారా అనేది కూడా ప్రస్తుతానికి క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే ఇప్పటికే 164 మంది ఎమ్మెల్యేలు కూటమికి ఉండడం వల్ల అక్కడే కూటమిలోనే ఉన్న లుక్కలుకులు, కూటమిలోనే గ్యాప్ లేదు, కూటమిలోనే లీడర్ల బుల్డోగ్ ఎక్కువైన పరిస్థితుల్లో ఆయా నేతలు పార్టీ చేరిన వారికి వచ్చే ఉపయోగం ఏంటనే కోణంలో చర్చలు జరుగుతున్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మాత్రం భారీ ట్విస్టులు చోటు చేసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయా? మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాస్టర్ ప్లాన్ వేయబోతున్నారు, ఒక బలమైనటువంటి టీం ను ఏర్పాటు చేయబోతున్నారు అనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతుంది. ప్రధానంగా జనసేనలోకి మాజీ మంత్రులు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా ఇప్పటి వరకు సీనియర్లుగా ఉండి సైలెంట్ గా ఉన్నటువంటి మాజీ మున్సిపల్ శాఖ మంత్రి మానుగుంట మహిధర్ రెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి సిద్ధారాఘవరావుతో పాటుగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తో పాటుగా మద్దిశెట్టి వేణుగోపాల్, వీరందరూ కూడా టచ్ లోకి వెళ్లినట్లు జోరుగా ప్రచారం అయితే సాగుతున్నాయి. ప్రకాశం జిల్లా రాజకీయ ముఖ చిత్రం మార్పులో మరి ముఖ్యంగా జనసేన పార్టీ బలోపేతం దిశగా మాజీ మంత్రి బాలినేని అడుగులు వేయబోతున్నారనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతున్నాయి. కానీ ప్రధానంగా జనసేనలోకి చేరేటువంటి వారికి ఎలాంటి హామీ బేస్ చేసుకొని ఇవ్వబోతున్నారు?
అట్ ద సేమ్ టైం తనతో సహచర మంత్రులుగా గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నేపథ్యంలో బాలినేని ఒకవేళ గ్రీన్ మ్యాట్ రెడ్ కార్పెట్ పరిచిన సో ఎంతమంది జనసేనలోకి వెళ్లేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. గతంలో వైసీపీలో మంత్రులుగా పనిచేసి తెలుగుదేశం పార్టీలో మంత్రులుగా పనిచేసినటువంటి సీనియర్ నేతలు బాలినేని హామీతో జనసేనలోకి వెళ్ళబోతున్నారు. ఒక్కవేళ వెళ్తే జిల్లాలో జనసేన బలోపేతం అయ్యేటువంటి అవకాశం మాత్రం చాలా ఎక్కువగా కనబడుతుంది.